హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మయూరి. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చి పక్కా రాజస్థానీ రెసిపీ అండి. సో ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు మాట్లాడుతూ చూపెడతాను. సో ఫస్ట్ వచ్చి ఒక పెద్ద బౌల్తో నేను గోధుమ పిండి తీసుకున్నానండి. అందులో ఒక స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్. ఇక్కడ వచ్చి నాది చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరైతే ఒక స్పూన్ సరిపోతుంది. అలాగే హాఫ్ స్పూన్ వచ్చి వామ్ అండి. వాళ్ళు వచ్చి గోధుమ పిండితో ఏదైనా చేసేటప్పుడు వామ్ యూస్ చేస్తారనమాట. అది బాగా అరుగుదల అవ్వడం కోసం. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అంటే దానికి సరిపడ్డా. మళ్ళీ మనం గ్రేవీలో వేస్తాము. కొద్దిగా చూసుకొని ఇందులో ఆ పిండికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేయాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటి పైన మార్వాడీస్ ఉండేవాళ్ళనమాట. అప్పుడు వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాము. అప్పటి నుంచి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. సో అప్పుడు నేర్చుకునిందనమాట. కాకపోతే నాకు ఈ రెసిపీ పేరైతే తెలియదండి. మీరే చూసి నాకు ఈ రెసిపీ పేరేంటో నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తర్వాత మనము ఇది వచ్చి ఒక గోధుమ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి. మనం గోధుమ పిండి ఎలా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇది వచ్చి మనము అస్సలు ఆయిల్ యూస్ చేయట్లేదు ఇక్కడ. 1 డ్రాప్ ఆయిల్ కూడా మనం ఇక్కడ యూస్ చేయట్లేదండి. మంత్లీ వన్స్ ఇలాంటివి చేసుకొని తింటే చాలా మంచిది. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. సో ఇక్కడ వచ్చి నేను ఒక చిన్న ముద్ద తీసుకున్నాను. దీన్ని ఇలా రోల్ చేసుకుంటున్నాను. వాళ్ళైతే కొద్దిగా పిండి తీసుకొని ఇలా గుండ్రగా చుట్టి మధ్యలో ఒత్తుకుంటారనమాట. ఆ ప్రాసెస్ వచ్చి లేట్ అవుతుంది కదా, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇలా కట్ చేపిస్తే మొత్తం లిచీ ఐస్ని చేసేస్తారు. సో చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అనమాట. అండ్ చాలా హెల్దీ అండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా, పిల్లలకి ఇలా ఇస్తే ఇంకా ఇష్టంగా తింటారు. నేనైతే పాస్తా అని చెప్పి ఇస్తానన్నమాట పిల్లలకి. ఆటా పాస్తా అని చెప్తే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ఇవి చిన్న సైజులోనే ఉండాలి. ఎందుకంటే మనం ఒక గ్రేవీలో వీటిని ఉడకపెడతామన్నమాట. సో వాళ్ళైతే ఇలా రోల్ చేసుకొని ఇలా ఒత్తుకుంటారు. మధ్యలో ఇలా ఓపెన్ అయినా కూడా పర్లేదన్నమాట ఇలా. ఎందుకంటే మనకు ఇవి బాగా ఉడకాలి కదా. సో ఇలా గుండ్రగా చేసి ఇలా ఒత్తుకుంటారన్నమాట. ఇది కొంచెం టైం పడుతుంది కదా, నేనైతే ఇలా సింపుల్గా ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా మొత్తము ఇలా పల్చంగా మనము చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది ఆ గ్రేవీలో. సో మొత్తం ఇలా చేసుకోవాలి. ఇవన్నీ కూడా లీచీ ఐస్ని చేసేసారనమాట. తర్వాత వచ్చి ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో వచ్చి 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనికి వాటర్ బాగా పడుతుంది. ఈ వాటరు బాయిల్ చేయాలి బాగా. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత 3/4 కప్ మూంగ్ దాల్ తీసుకున్నాను. పెసరపప్పు బాగా వేయించినవి, అలాగే శనగపప్పు. పెసరపప్పు ఎక్కువ తీసుకోవాలి, శనగపప్పు కాస్త తక్కువ తీసుకోవాలి. అది 3/4 అయితే ఇది హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఇవి ఒక 50% బాయిల్ అవ్వాలి. ఇది అంతా కూడా ఇలాగే ఉంటాయన్నమాట. మనం ఎంతసేపు బాయిల్ చేసినా అది పిండిలాగా అవ్వదు, ఇలాగే ఉండాలి. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. మనకు ఇప్పుడు 50% బాయిల్ అయిపోయాయి అన్నమాట ఈ శనగపప్పు అవి. తర్వాత మనం పిండిలో ఏమేమైతే యాడ్ చేసామో ఆ స్పైసెస్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తాము. చిల్లీ పౌడర్, అలాగే ధనియా పౌడర్, వామ్ అండి. వామ్ కూడా యాడ్ చేయాలి మళ్ళీ. ఇది మనం ఇప్పుడు వచ్చి గ్రేవీకి ప్రిపేర్ చేస్తున్నాము. అలాగే పసుపు, ఉప్పు మనం ఏవైతే పిండిలో యాడ్ చేస్తామో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇది వచ్చి వామ్ అండి. వామ్ ఇందులో కూడా యాడ్ చేయాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. చూసారు కదా, బేడలు కనిపిస్తున్నాయి కదా, పెసరపప్పు శనగపప్పు. అవి తినేటప్పుడు అలాగే తగులుతూ ఉంటాయి. ఆ గోధుమ పిండి వంటలు ఇవి అలా తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం కావాలంటే పైనుండి కొద్దిగా తినేటప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో మనం వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. మనకు తెలుస్తుంది కదా, అది మరీ లిక్విడ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు, మనం తినేలాగా ఉండాలన్నమాట. కొంచెం వాటరీగా అలా. సో ఇప్పుడు ఆ స్పైసెస్ యాడ్ చేశాక ఒక 2-3 మినిట్స్ ఆ వాటర్ని బాయిల్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, పక్కన చేసి పెట్టేసుకున్నాము మొత్తము. ఇప్పుడు అవన్నీ వాటర్లో వేయాలి. ఇవి ముద్దగా అవుతాయని అస్సలు అనుకోవద్దండి. బాగా అసలు వాటర్లో వేస్తేనే విడిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఇప్పుడు 50% అయితే మనకు శనగపప్పు, పెసరపప్పు ఉడికిన తర్వాత మనము ఈ వంటలో యాడ్ చేసాము. సో ఇప్పుడైతే మొత్తం కుక్ అయిపోయాయండి. ఇవి వచ్చి మరీ మెత్తగా ఉడకకూడదనమాట. మనం తింటే కరెక్ట్గా ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మరీ మెత్తగా ఉడికినా అంత టేస్టీగా ఉండదు. చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. పైనుండి మనకు కావాలంటే సన్నకార పూస, ఆనియన్, కొత్తిమీర యాడ్ చేసి తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఆ బేడలు బేడలు, ఆ గోధుమ పిండి వంటలు అవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే తినాలన్నమాట. అసలు ఈ వర్షాకాలంలో ఇలా తింటే వేడివేడిగా చాలా బాగా అనిపిస్తుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పైనుండి కొద్దిగా ఆనియన్, కొత్తిమీర యాడ్ చేసుకొని తినేయాలి, అంతే.